నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఒక రాజకీయ అంశం తమిళనాడు ఎన్నికల ఫలితాలు. చాలా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. దేశ రాజకీయాలు ఒక్కసారిగా తమిళనాడు వైపు వెళ్ళాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆయన సాధించినటువంటి ఫలితం. ఇదేదో 2 ఏళ్ల క్రితం పార్టీ స్థాపించారు, ఆయన ఈ 2 ఏళ్లలో ఇంత విజయాన్ని ఎలా సాధించారని అందరికి అనుమానం రావచ్చు. దాదాపుగా దీని వెనుక 15 ఏళ్ల కష్టం, ఒక రకమైనటువంటి త్యాగం ఉంది అనేది గుర్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి ఆయన అనేక సేవా కార్యక్రమాలు, విజయ్ ఎన్నో సేవా కార్యక్రమాలు, పేదవారిని హక్కును చేర్చుకొని ఎవరైతే నిరాశ్రయులుగా ఉన్నారో వారందరినీ కూడా ఆదుకునేటువంటి మహోన్నతమైనటువంటి విలువలు కలిగిన వ్యక్తి విజయ్. ఇప్పుడు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా అసలు విజయ్ ఆయన సాధించినటువంటి ఈ విజయానికి కారణాలేంటి అనే దాని మీద అన్వేషణ మొదలైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు సర్చింగ్ ఒకటే తెగ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. రాజకీయంగా ఆయనకి ఏ రకమైనటువంటి అనుభవం లేదు. పార్టీ స్థాపించిన కొద్ది రోజులకే ఒక రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది. 40 మంది ప్రాణాలు కోల్పోయారు, 100 మంది గాయాలు పాలయ్యారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా దాన్ని అస్త్రంగా తీసుకొని ఆ పార్టీని అణిచివేయాలని చూసింది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన వెనుకడుగు వేయలేదు. సింహం సింగిల్గానే వస్తుంది అనే పదాన్ని పదే వాడుతూ ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని సాధించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి మ్యాజిక్ ఫిగర్ స్థానాలు రాకపోయినప్పటికీ స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి 2 పార్టీలను ఆయన పాతాళానికి దించినటువంటి పరిస్థితి. ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి చూసాం. అందరూ కూడా ఆయనకి ఏమొస్తాయిలే, ఈయనకి ఏమొస్తాయిలే అని ఆ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వారి పట్ల మాట్లాడారు. ముఖ్యమంత్రి స్టాలిన్ను ఓడించినటువంటి టీవీకే పార్టీ సాధారణ వ్యక్తి అంటే ఆ ప్రభుత్వంపై, అక్కడ ఉన్నటువంటి ఆ పాలకులపై ఏ రకమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత ఉంది అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో రాజకీయ అంశాలు మనం ఒక్కసారి పక్కన పెడితే దీనికి సంబంధించి విజయ్కు ఇంత సహకరించి బ్యాక్ అండ్ సపోర్ట్, ఒక షాడో లీడర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, కపిల్ సాహు. ఇప్పుడు ఆయన గురించి సర్వత్రా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. దేశ రాజకీయాల్లో కపిల్ సాహు, విజయ్ ఏ రకమైనటువంటి ఫలితాలు సాధించారో, విజయ్ అంతటి ఘన విజయాన్ని సాధించడానికి దోహదపడినటువంటి ఈ కపిల్ సాహు అసలు ఎవరు, ఏంటి, ఆయన రాజకీయ వ్యూహం ఏంటి, ఆ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. అందరూ కూడా హేళన చేశారట, నువ్వు ఆ పార్టీనేమి విజయ తీరాలకు నడిపిస్తావని. కానీ ఈరోజు ఆయన హీరో అయిపోయాడు దేశ రాజకీయాలు. ఆయన ప్రశాంత్ కిషోర్ శిష్యుడు. దాదాపుగా 10 ఏళ్ల పాటు అనేక రాష్ట్రాలకు సంబంధించి ఆయన రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ అంటే ఎంతో అభిమానం. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన బయటకు వచ్చి ఒక సొంతంగా వ్యూహకర్తగా ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఆయన పనిచేస్తూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో విజయ్ ఆయన మొదటిసారి కలిసినప్పుడు అసలు మీ ఆలోచన ఏంటి అనేది, దానికి సంబంధించి ఏమీ లేదు. రాజకీయంగా ఒక వ్యూహం లేదు, అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కూడా లేదు. అయినప్పటికీ కూడా ఆయన చెప్పినట్లు నడుచుకున్నారు. ఏ రకమైనటువంటి అభ్యర్థులను ఎలా ఎంపిక చేయాలి, క్యాంపెయినింగ్ ఎలా చేయాలి, ఎటువంటి హామీలు ఇవ్వాలి, వాగ్దానాలు ఇవ్వాలి, దానికి సంబంధించి మనం సాధ్యం కాని హామీలు ఎక్కడా కూడా ఇవ్వకూడదు అన్నటువంటి ఒక రీతిలో తమిళనాడులో ఉన్నటువంటి దళిత ఓట్ బ్యాంక్, యూత్, మహిళలు వీరందరినీ కూడా గెయిన్ చేయటంలో, ఓట్ బ్యాంక్ను గెయిన్ చేయటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసినటువంటి వ్యక్తి కపిల్ సాహు. దాదాపు 38 సంవత్సరాల నుంచి 40 మధ్య ఉంటాయి ఆయనకి. దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. గతంలోనే ప్రశాంత్ కిషోర్ చాలా సందర్భాల్లో కపిల్ సాహు గురించి చెప్పారు.
ఆయన ఒక రాజకీయ వ్యూహకర్త మాత్రమే కాదు, ఆయన ఎన్నుకున్నటువంటి విధానం కానీ పందా కానీ ఎవరు ఎన్ని అవమానాలు కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినా వెనుకడుగు వేయరు. ఇక్కడ వీళ్ళిద్దరి జోడీ బాగా కుదిరింది. విజయ్ ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ఒక కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి కపిల్ సాహు. ఒక రాజకీయ వ్యూహకర్తగా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు, డిఎంకే అన్నా డిఎంకే ఏ రకమైనటువంటి పార్టీలో అందరికీ తెలుసు. మరి ఆ పార్టీల మధ్య టీవీకే పార్టీ ఏం విజయం సాధిస్తుంది, 10 సీట్లు వస్తే ఆ పార్టీ తెగ విజయం సాధించినట్టే, 10 కన్నా ఎక్కువ రావు అని హేళన చేశారు. డిఎంకే అన్నా డిఎంకే ఎన్ని రకాలుగా టీవీకే పార్టీ సభ్యులను కానీ పార్టీ అధినేత విజయ్ని కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టాలి అనే దాని మీద తొక్కిసలాట. ఆ ఘటనలో 40 మంది చనిపోయారు. దానికి సంబంధించి ప్రభుత్వం ఏ రకమైనటువంటి బురద జల్లే ప్రయత్నం చేసింది, దానికి సంబంధించి చనిపోయినటువంటి కుటుంబానికి ₹1 విజయ్ ఇచ్చారు. అలాగే క్షతగాత్రులైనటువంటి వారికి పూర్తిగా వైద్యం చేయించారు. విజయ్ని అభిమానించేటువంటి వ్యక్తులు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా దశాబ్దాల క్రితం జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు మళ్ళీ చోటు చేసుకున్నాయి. ఒక సీనియర్ ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్, జయలలిత, ఆ తర్వాతి స్థానంలో విజయ్ ఉన్నాడు. నువ్వు సినిమా హీరో, మేకప్ వేసుకొని సినిమాలు చేసుకో, షూటింగ్లకు వెళ్ళు, నీకు రాజకీయాలు ఏంటి అన్నారు. అయినా సరే ఎక్కడా కూడా ఆయన నిరాశ నిస్పృహలకు లోనవల, కృంగిపోల. తాను అనుకున్నటువంటి లక్ష్యానికి నేను వెళ్ళాలి, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఇబ్బందులు వచ్చినా నేను ముందుకు వెళ్తా అన్నారు. అలాగే వెళ్ళారు. ఎందుకు ఈ కపిల్ సాహు గురించి చెప్పాల్సి వచ్చింది అంటే, ఆయన ఎన్నుకున్నటువంటి విజయ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ కపిల్ సాహు రాజకీయంగా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేశారు. గతంలో జరిగినటువంటి ఎన్నో రాష్ట్రాల్లో విజయం సాధించడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా ఒక చరిత్ర అనేది క్రియేట్ చేసినటువంటి వ్యక్తి కపిల్ సాహు. ఒక రాజకీయ నాయకుడికి కానీ, ఒక రాజకీయ పార్టీకి కానీ, ఒక వ్యవస్థకు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉండాలి. ఆ వ్యూహం లేనిదే ఎక్కడా కూడా సక్సీడ్ అవ్వలేదు. మరి ఇలాంటి సందర్భంలో టీవీకే పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని సాధించి తమిళ రాజకీయ చరిత్రలోనే కాదు దేశవ్యాప్తంగా ఒక ప్రకంపనలు కలిగించినటువంటి పార్టీ టీవీకే పార్టీ. వ్యవస్థాపకులు, పార్టీ అధ్యక్షులు విజయ్. ఆయన వెనుక ఉన్నటువంటి కపిల్ సాహు అండ్ టీం ఏ రకంగా పనిచేసింది, ఇంతటి విజయం సాధించడానికి ప్రధానమైనటువంటి కారకుడిగా కపిల్ సాహు గురించి మనం చెప్పుకోవాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.